విచారణలో భాగంగా 157 మంది సాక్షులను ఎన్ఐఏ ప్రశ్నించింది. వారి నుండి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకి సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులని దోషులుగా కోర్టు గుర్తించింది. 2016 డిసెంబర్ 13న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరి శిక్ష విధించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే సంవత్సరం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుండి హైకోర్టులో నిందితుల పిటిషన్ పై విచారణ జరుగుతూ వచ్చింది. నిందితులంతా ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఐదుగురు నిందితులకు కూడా శిక్ష ఖరారైంది. టీవీ9 ప్రతినిధి ప్రణీతతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. ప్రణీత, 5 నిందితులకు కూడా ఉరి శిక్ష ఖరారైనట్టుగా తెలుస్తోంది. కేసు విచారణ ఎలా జరిగింది? 2016 డిసెంబర్ 13న ఏదైతే ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డటువంటి 5 నిందితులకు కూడా ఉరి శిక్ష సరైన శిక్షగా హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎన్ఐఏ కోర్టు అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి ఇచ్చినటువంటి తీర్పు సరైనదే, ఇందులో ఎలాంటి మోడిఫికేషన్స్ అవసరం లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసింది. A2 గా ఉన్నటువంటి అసదుల్లా అఖ్తర్, A3 జియావుర్ రహమాన్, A4 తహసీన్ అఖ్తర్, A5 యాసిన్ బక్తల్, A6 అజాద్, వీళ్ళ 5 కూడా ఉరి శిక్షను ఖరారు చేసింది హైకోర్టు. గతంలో ఏదైతే ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు సరైనదే. సో మొత్తం ఈ కేసులో దాదాపు 157 మంది సాక్షులను గతంలోనే కోర్టు వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేసింది. దాదాపు 5,000కు పైగా ఛార్జ్ షీట్ పేజీలను దాఖలు చేసిన తర్వాత ఎన్ఐఏ కోర్టు గత 9 సంవత్సరాల క్రితమే ఈ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అదే తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి ఉరి శిక్ష తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు అనుమతి కోసం హైకోర్టుకు ఎన్ఐఏ కోర్టు గతంలో లెటర్ రాసింది. అదే సమయంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అపీల్ చేస్తూ 5 నిందితులు కూడా హైకోర్టులో అపీల్ చేసుకున్నారు. సో అపీల్ పిటిషన్స్ అన్నింటినీ కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు సరైనదే, వీళ్ళందరూ కూడా ఉరి శిక్షకు అర్హులుగా హైకోర్టు తీర్పు వెల్లడించింది. మొత్తం 5,000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్లను 3 దఫాలుగా ఛార్జ్ షీట్లను గతంలో ఎన్ఐఏ అధికారులు దాఖలు చేశారు. దాదాపు 5,000 పేజీలకు పైగా ఉన్నటువంటి ఛార్జ్ షీట్లు అన్నింటినీ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎన్ఐఏ కోర్టు డిసెంబర్ 13, 2016లో వీళ్ళని దోషులుగా తేలుస్తూ డిసెంబర్ 19, 2016లో వీళ్ళందరికీ కూడా ఉరి శిక్షను ఖరారు చేసింది. అయితే ఇందులో కీలక విషయం ఏవంగా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్. సో ఈ రియాజ్ బత్కల్ ని ఇప్పటికీ ఇంకా అతడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ని తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రజెంట్ అతడు పాకిస్తాన్ లో తలదాచుకున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ అతనికి సంబంధించినటువంటి జాడ కోసం ఇంకా పోలీసులు వెతుక్కునే ఉన్నారు. అతని పైన రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇంకా అనేక రకాలుగా అతన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అతడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. సో రిమైనింగ్ 5 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉరి శిక్షకు అర్హులుగా ఇవాళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. రైట్ ప్రణీత. 2016లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు కూడా సమర్థించింది. అప్పుడు ఉరి శిక్ష విధిస్తూ జరిమానా విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీళ్ళకి శిక్ష ఖరారు చేసినప్పుడు నిందితులంతా హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుండి వాదనలు కొనసాగుతూ వచ్చాయి. ఈ రోజు అంతిమ తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. నిందితులందరూ శిక్షార్హులే అంటూ ఉరి శిక్షను ఖరారు చేసింది. మొత్తం 18 మంది చనిపోయారు. 130 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకే రోజు 2 బాంబు బ్లాస్ట్లను చూసింది హైదరాబాద్ అట్టుడికిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ తో జనమంతా ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ వాసులంతా కూడా భయపడిపోయారు. దిల్సుఖ్ నగర్ లో ఒకే రోజు జరిగే 2 బాంబ్ బ్లాస్ట్లు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే దిల్సుఖ్ నగర్ లో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. 18 మంది చనిపోయారు. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలు తలుచుకుంటే భయం వేస్తుందని వాళ్ళంతా వాపోతుంటారు. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్టాప్ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు జరిగిన మరికొన్ని క్షణాల వ్యవధిలోనే కొనార్క్ థియేటర్ సమీపంలో A1 మిర్చి సెంటర్ దగ్గర 2వ పేలుడు జరిగింది. ఈ పేలుళ్ల దాటికి 18 మంది చనిపోయారు. 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్ నగర్ పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో హైదరాబాద్ లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ ఆసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లో ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు కూడా నేరం ఒప్పుకున్నారు. వాళ్ళిచ్చిన సమాచారంతో బీహార్కి చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కి చెందిన జియావుర్ రెహమాన్లని 2014లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకి చెందిన అజీజ్ షేక్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకి కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ గా గుర్తించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో తలదాచుకున్న బత్కల్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది ఎన్ఐఏ. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. 150 మందికి పైగా ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు సాక్ష్యాల్ని కన్సిడర్ చేసింది ఎన్ఐఏ. ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ ని వివరించారు. ఆ తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వీరికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లుగా కూడా గుర్తించారు. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచారణలో భాగంగా 157 మంది సాక్షుల్ని విచారించింది ఎన్ఐఏ. వారి నుండి సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించింది ఎన్ఐఏ. 2016 డిసెంబర్ 13న ఈ 5 నిందితుల్ని దోషులుగా కోర్టు గుర్తించింది. 2016 డిసెంబర్ 13న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకి జైలు శిక్ష, జరిమానాతో పాటు ఉరిశిక్ష కూడా విధించింది. అయితే ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే సంవత్సరం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుండి హైకోర్టులో నిందితుల పిటిషన్ పై విచారణ జరుగుతూ వచ్చింది. నిందితులంతా ప్రస్తుతం వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ 5 నిందితులు ప్రస్తుతం 6వ నిందితుడు అలాగే కీలక సూత్రధారి రియాజ్ అఖ్తర్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ అయితే జారీ చేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ అంతిమ తీర్పు వెలువరించింది. 5 నేరస్తులు శిక్షార్హులు, ఉరిశిక్షే సరైంది అని హైకోర్టు తెలిపింది.